ఏషియన్‌లోని సందడిగా ఉండే సిటీకి ప్రయాణించండి మరియు వాటిలో చాలా వరకు కామన్‌గా ఉన్నట్లు మీరు గ్రహించవచ్చు. వాళ్ళు నిర్మించు పెద్ద నగర కేంద్రాలపై భారీ స్కైస్క్రేపర్ టవర్ ఎక్కువగా ఆర్థిక వృద్ధి మరియు బిజీగా ఉండే ప్రాంతాలలో స్థలం కోసం డిమాండ్. అప్పుడు భారతదేశం ఉంది. ఈ దేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన కొన్ని సిటీలకు నిలయంగా ఉంది మరియు చైనా తరువాత ఖండంలో రెండవ అత్యధిక జీడీపీని కలిగి ఉంది. కానీ దాని భవనాలు నిజంగా ఈ సంఖ్యలను రిఫ్లెక్ట్ చేయవు. ఇది కొన్ని స్కైస్క్రేపర్ను కలిగి ఉంది, కానీ అవి ఎక్కువగా ముంబైలో ఉన్నాయి. పొరుగున ఉన్న ఏషియన్ సిటీస్ తో పోలిస్తే సగటున తక్కువగా ఉన్నాయి. ఈ నగరం ద్వీపకల్పంలో ఉంది. ఇక్కడ భూమి కొరత మరియు ఖరీదైనది. సాధారణంగా ఇటువంటి పరిమితులు డెవలపర్లను పైకి నిర్మించమని బలవంతం చేస్తాయి. న్యూయార్క్ లేదా హాంకాంగ్ సిటీల గురించి ఆలోచించండి. ఇంకా ముంబై ఇప్పటికీ స్కైస్క్రేపర్ల ఆటలో చాలా వెనుకబడి ఉంది. భారతదేశం యొక్క జనాభా మరియు సంపద చాలా ఎక్కువగా ఉంటే అది ఎందుకు అంత తక్కువగా నిర్మిస్తుంది? ఇది దేశాన్ని పెద్దదిగా చేయకుండా మరియు డెన్సిటీను నిర్వహించకుండా నిరోధించే కొద్దిగా తెలిసిన నియమంతో సంబంధం కలిగి ఉంటుంది. రాజకీయాలు, మౌలిక సదుపాయాలు మరియు డబ్బు భారతదేశ స్కైలైన్ ను ఈ విధంగా అడ్డుకుంటున్నాయి. మనలో చాలా మందికి స్కైస్క్రేపర్ల సంపద, శక్తి మరియు వృద్ధి వంటి వాటికి చిహ్నాలు మరియు అవి స్థలం కోసం అధిక డిమాండ్ ఉన్న ప్రదేశాలలో పెరుగుతాయి. చైనా 200 మీటర్ల ఎత్తులో దాదాపు 1100 స్కైస్క్రేపర్లను నిర్మించింది. దీని తరువాత దక్షిణ కొరియా 86, మలేషియా 61 మరియు ఇండోనేషియాలో 48 ఉన్నాయి. కానీ భారతదేశంలో కేవలం 24 ఉన్నాయి మరియు కేవలం జంట భవనాలు మాత్రమే 300 మీటర్లకు దగ్గరగా నిర్మాణంలో ఉన్నాయి. 1.4 బిలియన్ల జనాభా మరియు మొత్తం సంపదను పరిగణలోకి తీసుకుంటే ఇది చాలా అసాధారణమైన వ్యత్యాసం. బదులుగా దేశం బాహ్యంగా నిర్మించడానికి మొగ్గు చూపుతుంది మరియు చారిత్రాత్మకంగా దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 1. మౌలిక సదుపాయాలు. ఇంత పెద్ద జనాభాతో భారతదేశం తరచుగా విద్యుత్ అంతరాయాలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా వేడిగా ఉండే నెలల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది మరియు దానిలోని అనేక నగరాలు తరచుగా స్వచ్ఛమైన నీటికి ప్రాప్తి చేస్తాయి. ఇప్పుడు స్కైస్క్రేపర్లకు విద్యుత్ మరియు నీటి లభ్యత ముఖ్యమైనది. ఎత్తైన భవనాలు తక్కువ ఎత్తులో ఉన్న భవనాల కంటే ఎక్కువగా వినియోగిస్తాయి. కాబట్టి చుట్టుపక్కల ఉన్న మౌలిక సదుపాయాలు వాటికి మద్దతునివ్వడం చాలా అవసరం. ఇది మ్యాండేటరీలో భాగం. కానీ నిజంగా దేశం యొక్క చిన్న స్కైలైన్ వెనుక ఇంత పెద్ద అపరాధి ఉంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ప్రభుత్వం నిర్దేశించిన బిల్డింగ్ కోడ్, దీనినే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ లేదా ఫ్లోర్ ఏరియా రేషియో అంటారు. దీనినే ఎఫ్ఎస్ఐగా మనం పిలుస్తాము. ఎఫ్ఎస్ఐ అనేది డెవలపర్ నిర్మించగల మొత్తం అంతస్తు స్థలానికి మరియు నేల స్థలంలో నిర్మించబడుతున్న భూమికి మధ్య నిష్పత్తి. ఇది అన్ని అంతస్తుల్లో నిర్మించడానికి అనుమతించబడిన మొత్తం ప్రాంతాన్ని నిర్ణయిస్తుంది. శిరీష్ పటేల్ అనే సివిల్ ఇంజనీర్ దీని అర్థం ఏమిటో మ్యాథ్స్ లో వివరించారు. కాబట్టి మీకు 1 హెక్టార్ ఫ్లాట్ మరియు 1 ఎఫ్ఎస్ఐ ఉంటే మీరు 1 హెక్టారు అంతస్తు స్థలాన్ని నిర్మించవచ్చని చెప్పండి. మీ పాదముద్ర అక్కడ సగం ఉంటే మీరు ఒక పైభాగంలో భూమిని నిర్మించవచ్చు. సగం హెక్టార్ గ్రౌండ్ ఫ్లోర్ లో మొదటి అంతస్తులో 1/2 ఎకరం, అది 1 హెక్టార్ను చేస్తుంది. ఇది ప్రయత్నాల ద్వారా లెక్కించబడిన గొప్ప ప్రాంతం. ఎఫ్ఎస్ఐ సంఖ్య ఎంత తక్కువగా ఉంటే భవనం యొక్క వాల్యూమ్ మరియు ఫ్లోర్ స్పేస్ తక్కువగా ఉంటుంది. అర్బన్ ప్లానర్ల ప్రకారం ఈ సాధనాన్ని భూమి కొరత సృష్టించని విధంగా ఉపయోగించాలి. భూమి ధర ఖరీదైన లేదా పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో యూనిట్ కు భూమి ధరను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇప్పుడు అనేక నగరాల్లో ఎత్తు పరిమితుల కోసం ఈ బిల్డింగ్ కోడ్లు అమలులో ఉన్నాయి. కానీ ఇలాంటి ప్రొఫైళ్లను కలిగి ఉన్న చాలా దేశాల కంటే భారతదేశం చాలా కఠినమైనవి. ముంబైని ఒకసారి చూడండి. 1991లో కొత్త నిర్మాణాన్ని పరిమితం చేయడానికి మరియు వలసదారులను దూరంగా ఉంచే ప్రయత్నంలో ముంబై కేవలం 1.3 ఎఫ్ఎస్ఐని ప్రవేశపెట్టింది. న్యూయార్క్ లో ఆ సంఖ్య ఎంత తక్కువగా ఉందో మీకు కొంత సందర్భాన్ని అందించడానికి మన్హాటన్ లో సగటు ఎఫ్ఎస్ఐ 15 ఉంది మరియు భారతదేశం యొక్క సమీపంలోని ఆసియా నగరాలు కూడా అంతే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ. హాంకాంగ్ యొక్క ఎఫ్ఎస్ఐ 12 వరకు ఉంటుంది. టోక్యో యొక్క ఎఫ్ఎస్ఐ 20 మరియు సింగపూర్ యొక్క ఎఫ్ఎస్ఐ 25 అత్యద్భుతంగా ఉంటుంది. ముంబైలో ఒక ద్వీపంలోని భౌగోళిక స్థానం కారణంగా క్షితిజ సమాంతర వృద్ధి పరిమితం చేయబడింది. కానీ
తక్కువ ఎఫ్ఎస్ఐ దానిని మరింత పరిమితం చేస్తుంది. 2022 వరకు ముంబై ఆంక్షలను సడలించింది, కానీ కొంచెం మాత్రమే. ఇప్పుడు ఎఫ్ఎస్ఐ ఖచ్చితమైన స్థానాన్ని బట్టి 2.5 మరియు 5 మధ్య ఉంటుంది. భారతదేశం అంతటా ఉన్న ఇతర నగరాలు ఒకే విధమైన లేదా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిమితుల కోసం దేశం ఆరోగ్యం మరియు భద్రతా పరిగణనలను ఉదాహరించింది. ఇది ఒక ప్రాంతంలో నివసించే వ్యక్తుల సంఖ్యను తగ్గించడానికి మరియు అభివృద్ధి స్థాయిని నియంత్రించే ప్రయత్నం. కానీ అర్బన్ ప్లానర్ల ప్రకారం కఠినమైన ఎఫ్ఎస్ఐ నిజంగా ఆ సమస్యలను పరిష్కరించదు. సాంద్రతా ప్రణాళిక గురించి అతిపెద్ద దురభిప్రాయం అధిక ఎఫ్ఎస్ఐ అధిక జనాభా సాంద్రతకు సమానం. ఇది నిజం కాదు. మీరు ఒక చక్కని అంతస్తులో చాలా ఎత్తైన భవనాలను కలిగి ఉండవచ్చు. అంతస్తుల వారీగా ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్ మరియు చాలా మంది వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు, మరియు మీరు పూర్తిగా తక్కువగా ఉన్న మురికివాడలు కూడా పెరిగిపోతాయి. కానీ జనాభా సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ భవనాల ఫలితం దేశంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది, మరియు ఇది కొన్ని ఆకట్టుకునే స్కైస్కేపర్లు లేకపోవడాన్ని మించిపోయింది. ఒక అతిపెద్ద పర్యవస్థానంగా ఆర్థిక స్తోమత ఉంది. ప్రజలు నివసించాలనుకుంటున్న చోట మీరు కొంత స్థలాన్ని జోడించకపోతే పరిమితి అంతస్తు స్థలం చాలా ఖరీదైనదిగా మారుతుంది. ముంబాయి, బెంగుళూరు వంటి చోట్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఈ నగర కేంద్రాలకు తరలి వస్తున్నారు. కానీ తక్కువ ఎఫ్ఎస్ఐలు మరియు అధిక జనాభాతో డెవలపర్లు కొనసాగించలేరు. మీరు సిటీ సెంటర్ కి దగ్గరగా ఉన్న వ్యక్తులను మరింత కాంపాక్ట్ పాదముద్రలో ఉంచకపోతే ప్రజలు నగరాల్లో ఉండాలని కోరుకుంటారు. ఒక పని చేయండి. నగరాల్లో మీరు బయటకు విస్తరించాలని కోరుకుంటారు, కాబట్టి మీరు అడ్డంగా వ్యాప్తి చెందుతారు. మీరు బయటికి వెళ్లే మరిన్ని రహదారులను నిర్మించాల్సి ఉంటుంది, అంటే ఎక్కువ ఉద్గారాలు, అంటే ఎక్కువ మంది వ్యక్తులు వస్తున్నారు. రష్ ని తగ్గించడానికి మరియు గృహాల ధరలను తగ్గించడానికి ఎఫ్ఎస్ఐని పెంచడం మొదటి అడుగు అని అర్బన్ ప్లానర్లు అంటున్నారు. కానీ అది సామూహిక రవాణా, రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల నెట్వర్క్లలో పెట్టుబడులతో కూడి ఉంటుంది. కానీ సడలించిన ఎఫ్ఎస్ఐ పరిమితులు మరియు మరిన్ని స్కైస్కేపర్లు భారతదేశంలోని కొన్ని సిటీలను సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడతాయి. అయితే సాధారణ జనాభా ఇంకా ఆలోచనతో ఉండకపోవచ్చు. ప్రజలు స్కైస్కేపర్లు మరియు డెన్సిటీ యొక్క ప్రతికూల అర్థాన్ని కలిగి ఉన్నారు, ఎందుకంటే పైకి వచ్చే 1 లేదా 2 భవనాలు అధిక డెన్సిటీ కలిగినవి. అవి పేలవమైన మౌలిక సదుపాయాలు, పచ్చని ప్రదేశాలు లేని ప్రాంతంలో వస్తాయి. ఇది కేవలం ఒక చిన్న పెరుగుదల అయినప్పటికీ ముంబై యొక్క ఎఫ్ఎస్ఐలో ఇటీవలి మార్పు నగరం యొక్క స్కైలైన్ మరియు మెరుగైన నిర్వహణ జనాభా డెన్సిటీ కోసం పొడవైన భవిష్యత్తును సూచిస్తుంది. గత కొన్ని సంవత్సరాలలో అభివృద్ధి వేగంగా పెరిగింది. 2022లో మాత్రమే భారతదేశంలో 31 స్కైస్కేపర్లు పూర్తవుతాయని అంచనా వేయబడింది. వాటిలో 27 ముంబైలో దాదాపు 200 మీటర్ల ఎత్తుకు చేరుకుంటాయని మరియు ఎక్కువ నివాస స్థలాన్ని అందిస్తాయి. మనం ఈ చర్చలను కొనసాగించినట్లయితే మరియు మేము అధిక డెన్సిటీ కలిగిన పొడవైన జీవనాన్ని స్వీకరించినట్లయితే ముంబై వంటి నగరాల్లో ఇది జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని నేను భావిస్తున్నాను. మరిన్ని నగరాలు నిర్మించడం ప్రారంభమవుతాయి. సాంకేతికత చౌకగా మారుతుంది. నిర్మాణ ఖర్చులు కూడా ఉంటాయి. అలైన్మెంట్ చేయండి. భారతదేశ జనాభా పెరుగుదల, ప్రత్యేకించి దాని ప్రధాన నగరాల్లో, ఎప్పుడైనా మందగించడం లేదు, మరియు స్థలం తగ్గుతున్న కొద్దీ రియల్ ఎస్టేట్ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. కానీ దేశం మరింత ఆకాశానికి చేరి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మరింత పెట్టుబడి పెడితే దాని పట్టణ గృహాల సంక్షోభం సడలించడం ప్రారంభమవుతుంది, మరియు ముంబై సరికొత్త స్కైలైన్ను కలిగి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరితో సబ్స్క్రైబ్ చేయించండి.